అమ్మ చేతి రుచులు. ఇవాళ పొంగల్ చేసుకోబోతున్నాం. ఏం కావాలో చూద్దాం. బియ్యం ఒక చిన్న గ్లాసు, 150 గ్రాములు బెల్లం, ఒక 3 స్పూన్లు సగ్గు బియ్యం, 3 స్పూన్లు కందిపప్పు, కొంచెం కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు కొంచెం, 3 యాలక్కాయలు, 2 స్పూన్లు నెయ్యి, పాలు ఒక ప్యాకెట్. చూడండి, సగ్గుబియ్యం 50% ఇట్లా ఉడకబెట్టుకున్నాను కదా. ఇందులో పాలు పోసుకుందాం. సగం ఉడికినాయి కదా, ఇందులో పాలు కూడా పోసుకొని పాలల్లో ఉడికించుకుందాం. పాలు సగ్గు బియ్యం ఉన్నాయి కదా, ఇందులోనే బియ్యం కూడా కడిగి వేసుకుందాం. పక్కన పొంగల్ ఉడుకుతుంది కదా, ఈలోపు మనం నేతిలో జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ ఈ 3 వేపుకుందాం. 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక ఇందులో కొబ్బరి ముక్కలు వేపుకున్నాం. జాగ్రత్తగా సిమ్లో పెట్టి కొబ్బరి ముక్కల్ని వేపుకోండి. చూడండి, ఇలా లైట్గా వేగితే చాలు. వీటిల్ని డైరెక్ట్గా పొంగల్లో అన్నంతో పాటు ఉడకబెట్టుకుందాం. ఇందులోనే జీడిపప్పు వేపుకున్నాం. లైట్గా కలర్ మారితే చాలు. తీసి పక్కన పెడదాం. చూడండి, కిస్మిస్ కూడా ఇలా లైట్గా వేపుకోవాలి. చూడండి, పప్పు కూడా ఉడికింది. జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. అందులో కలిపి పెట్టుకోండి. సాల్ట్ వేసి ఇందులో ఇప్పుడు బెల్లం కలుపుకుందాం. తురుముకొని మొత్తం బెల్లం ఇందులో వేసుకుందాం. బెల్లం వేసాను కదా, ఇది మొత్తం కలిసేలా కలుపుకుందాం. సిమ్లో పెట్టి బెల్లం కలుపుకోండి. పాలు విరిగిపోకుండా బాగుండేది. బెల్లం అంతా ఈ పొంగల్లో కలిసిపోవాలి. మంచిగా కలుపుకోండి. చూడండి, పొంగలంతా ఇలా కలుపుకోవాలి. బెల్లం మంచిగా కలిసింది. 1 నిమిషము ఉంచుకొని దింపేసుకుందాం. చూడండి, మన పొంగల్ అయితే రెడీ అయింది. సగ్గు బియ్యం కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము వేపు పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేసుకున్నాం. కదా, నెయ్యి కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇదిగోండి, పొంగల్ రెడీ. పప్పు కూడా పెట్టేసుకున్నాం కదా. కదండి, మన వాళ్ళకి రుచి చూపిద్దాం. చాలా బాగుంది. చూసారు కదండి, పొంగల్ ఎలా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. మీరు కూడా ఇలాగే సింపుల్గా చేసుకొని మీ వాళ్ళకి తినిపించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.
సబ్స్క్రైబ్ అమ్మ చేతి రుచులు.